గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మరి జనవరి వచ్చిన తర్వాత సంక్రాంతి సినిమాలతో మనం అయితే అంతా బాగా ఎంజాయ్ చేసాం. కాకపోతే మనకు సినిమాలు ఎలాగనో క్రికెట్ కూడా అలాగే ఇంపార్టెంట్ కదా. ఎస్, క్రికెట్ సందడి కూడా మొదలు కాబోతుంది. మరి 5 T20s మరి అయితే ఇంగ్లాండ్తో కూడా ఆడబోతుంది. మరి ఆ 5 T20sలో మొట్టమొదటి T20 ఈరోజు కోల్కతా వేదికగా కూడా మరి ఆడబోతుంది. అండ్ టెస్ట్ ODI ఫార్మేట్లో మన ఇండియన్ టీం అయితే కొన్ని ఓటములతో అలా కింద మింద పడుతూ లాస్ట్ ఇయర్ అనేది కూడా కంప్లీట్ చేస్తున్నాం. కానీ ఈ ఇయర్ మాత్రం T20 మాత్రం చాలా గ్రాండ్గా మొదలు పెట్టాలని చెప్పేసి మరి అయితే సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా అయితే మన ఇండియన్ టీం మరి అయితే ముందుకెళ్తుంది. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, మన ఇండియన్ టీంకి పాజిటివ్గా చెప్పుకోవాలంటే T20 ఫార్మెట్లో మరి లాస్ట్ ఇయర్ ఆడిన మ్యాచెస్, మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్లో కూడా 90% విన్నింగ్ యావరేజ్ అనేది కూడా ఉంది. మరి ఇలాంటి విన్నింగ్ యావరేజ్ మంచి టీంతో మరి ఈసారి ఇంగ్లాండ్తో ఆడబోతుంది మన ఇండియన్ టీం. ఎస్, మరి కోల్కతా వేదికగా ఆడబోతున్న మన ఇండియన్ టీం అండ్ అలాగే ఇంగ్లాండ్ టీం. ఇంగ్లాండ్ టీం, ఈ రెండు టీమ్స్లలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది ఈ రెండు టీమ్స్ యొక్క కోచ్. ఎస్, ఇంగ్లాండ్ టీంకి కొత్తగా కోచ్గా అపాయింట్ అయిన బ్రెండన్ మెక్కలం. తనైతే ఇంగ్లాండ్ని విజయ పదంలో కూడా మరి తన ఫేవరెట్ గ్రౌండ్లో IPLలో మరి మొట్టమొదటి మ్యాచ్లోనే సెంచరీ సాధించిన బ్రెండన్ మెక్కలం తన ఫేవరెట్ గ్రౌండ్లోనే తన కోచింగ్ అనేది కూడా మొదలు పెట్టబోతున్నాడు. అది కూడా ఇంగ్లాండ్ టీంకి మరి అది కూడా కలిసి వచ్చే అవకాశం. ఇంకొక పక్క గౌతమ్ గంభీర్ మరి KKRకి ఎన్నో మరి అద్భుతమైన మ్యాచెస్ ఆడి అలాగే కోచింగ్లో కూడా ఎన్నో విజయాలను అందించిన మరి ఇప్పుడు ప్రజెంట్ ఇండియన్ టీంకి కోచ్గా ఉన్న గౌతమ్ గంభీర్ ఇంకో పక్క. వీళ్ళిద్దరి మధ్యలో మరి అయితే ఒక రసవత్తరమైన పోరు మాత్రం ఖచ్చితంగా చూడబోతున్నాము. కోల్కతా పిచ్ రిపోర్ట్ విషయానికి వస్తే మాత్రం ఎక్కువగా స్పిన్నర్స్కి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ ప్రీవియస్గా జరిగిన IPL మ్యాచెస్లో మాత్రం టాప్ స్కోర్స్ అనేది కూడా వచ్చింది. KKR వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 మధ్య జరిగిన మ్యాచ్లో 262 టార్గెట్ పెట్టిన KKR మరి దాన్ని కూడా మరి చేస్ చేసి విజయాన్ని కూడా సొంతం చేసుకుంది పంజాబ్ కింగ్స్ 11. కాబట్టి ఇక్కడైతే ప్రీవియస్గా జరిగిన T20 మ్యాచెస్లో మెయిన్గా బ్యాట్స్మెన్కి అనుకూలించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి, జరిగిన 6 మ్యాచెస్లో కూడా ఎక్కువగా 200+ స్కోర్ వచ్చిన అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈరోజు కూడా మంచి మ్యాచ్, అది కూడా హై స్కోరింగ్ మ్యాచ్ చూసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ప్రీవియస్ రికార్డ్స్ని అలాగే అక్కడున్న క్లైమేటిక్ కండిషన్స్ను బట్టి డ్యూ ఫ్యాక్టర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకుంటారు. ఒకవేళ డ్యూ ఫ్యాక్టర్ లేదు అని అనుకుంటే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇండియన్ టీంకి లాస్ట్ టైం ఇంగ్లాండ్తో ఇదే వేదికగా 2011లో ఆడినప్పుడు అప్పుడైతే ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. కానీ ఈసారి మాత్రం దానికి ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం ఇండియన్ టీం రెడీగా ఉంది. ఈ రెండు టీమ్స్లలో ఇంగ్లాండ్ టీంలో ఎక్కువగా హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్స్ ఎక్కువగా ఉన్నారు అండ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ ఇండియన్ టీంలో మాత్రం ఆల్రౌండర్స్ అలాగే బ్యాట్స్మెన్స్ అండ్ ఇంకో పక్క బౌలర్స్, వీటందరూ కూడా మరి కలగలిపిన ఒక పర్ఫెక్ట్ టీమ్గా ఇండియన్ టీం కనిపిస్తుంది. కానీ ఇంకొక పాజిటివ్ విషయం అనేది కూడా మన ఇండియన్ టీంకి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత మరి షమీని కూడా మనము మరి కమ్బ్యాక్ మ్యాచ్గా ఇదైతే మనం అభివర్ణించవచ్చు. అండ్ రీసెంట్గా తన ఇంజురీ కన్సర్న్స్ వల్ల కూడా మరి చాలా మ్యాచ్లు కూడా ఆడలేకపోయాడు. ఆ ఇంజురీ నుంచి కోలుకొని కొన్ని అయితే విజయ్ హజారా ట్రోఫీలో కూడా ఆడాడు. ఆ తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ మరి మెయిన్ టీంలోకి వచ్చిన షమి తన పర్ఫార్మెన్స్ మాత్రం ఖచ్చితంగా ఇండియన్ టీంకి మంచి బూస్ట్గా ఉండబోతుంది. బౌలింగ్ డిపార్ట్మెంట్ మొత్తం తన భుజాల మీద వేసుకొని కూడా ముందుకెళ్ళబోతున్నాడు. ఇంగ్లాండ్ ప్రాబబుల్ 11 ఎలా ఉండబోతుందో మనం ఒకసారి చూద్దాం. ఫిల్ సాల్ట్, బెన్ డకెట్ అండ్ కెప్టెన్గా అయితే జాస్ బట్లర్, జేకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, లియాన్ లివింగ్స్టన్ అండ్ జేమీ స్మిత్ కానీ లేకపోతే రెహాన్ అహ్మద్ని కానీ ఆడించే అవకాశాలు ఉంటాయి. అండ్ జఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్ అండ్ సాకిబ్ మహమ్మద్. ఇది ఒక పర్ఫెక్ట్ హార్డ్ హిట్టింగ్ ఫస్ట్. ఈ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఎక్కువగా మరి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్సే ఎక్కువగా ఉన్నారు, ఆల్రౌండ్ ప్రదర్శించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నారు. కానీ ఇక్కడైతే బౌలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ మాత్రం ప్రధాన బలంగా ఇంగ్లాండ్ టీంకి మనం చెప్పుకోవాలి.
అండ్ ఇండియన్ టీమ్ ప్రాబబుల్ 11 విషయానికి వస్తే సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్ అండ్ వరుణ్ చక్రవర్తి. మెయిన్గా ఇక్కడైతే కేవలం ఒక్క స్పాట్లో మాత్రం చేంజెస్ జరిగే అవకాశాలు, అది కూడా క్లైమేటిక్ కండిషన్స్ని బట్టి ఉండే అవకాశాలు ఉంటుంది. అది కూడా ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డిని ఆడించాలా లేకపోతే వాషింగ్టన్ సుందర్ని తీసుకురావాలా అని చెప్పేసి దాని తగ్గట్టు ఉండబోతుంది. ఆ ఒక్క స్పాట్లోనే తప్ప మిగతా టీం మొత్తం మ్యాక్సిమం ఇలా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఈ రెండు టీమ్స్లలో మాత్రం ఈరోజు ఒక హై స్కోరింగ్ అండ్ అద్దిరిపోయే బ్లాక్ బస్టర్ మ్యాచ్ మాత్రం ఈరోజు మనం చూడబోతున్నాము. అండ్ ఇండియా గెలవాలని కూడా మనం కోరుకుందాం.